యాదగిరిగుట్ట దేవస్థానానికి చెందినటువంటి ఒక కీలక అధికారి ఏసీబీ వలలో చిక్కడం అనేది చాలా సంచలనం కలిగిస్తుంది. అయితే ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆ అధికారి యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టర్ వద్ద సుమారు 2 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కాంట్రాక్టర్ మరి ఆ అధికారికి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు దాని మీద పూర్తిగా స్టడీ చేసి ఇది వాస్తవమేనని నిర్ధారించుకున్న తర్వాత వారు ఒక వ్యూహం ప్రకారము మరి ఒక ప్రణాళిక రచించి దాన్ని కాంట్రాక్టర్కు చెప్పడం జరిగింది. ఈ మేరకు మరి హైదరాబాద్ సమీపంలోని బొడుప్పల్లో మరి సదరు కాంట్రాక్టర్ ఆ ఉన్నతాధికారికి డబ్బులు ఇస్తున్న సమయంలో రెడీ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకోవడం చాలా సంచలనం కలిగించింది. ఈ యొక్క వార్త మరి యాదగిరిగుట్టలోనే కాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. అయితే అనంతరం తర్వాత ఆ అధికారి ఇళ్లలో, అధికారికి సంబంధించిన సమీప బంధువుల ఇళ్లలో, దాంతోపాటు యాదగిరిగుట్ట దేవస్థానంలోని ప్రధాన కార్యాలయంలోని ఆ అధికారికి సంబంధించిన కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించి పలు ఫైళ్లను, ఆయన ఇళ్లలో ఉన్నటువంటి డాక్యుమెంట్లను, కొంత డబ్బును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అనంతరం ఆ అధికారిని మరి ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదే విధంగా ఎవరైనా అధికారులు అవినీతి సొమ్ముకు ఆశపడి మరి డబ్బును డిమాండ్ చేసినట్టయితే, లంచాన్ని డిమాండ్ చేసినట్టయితే మరి నిర్భయంగా తమల్ని సంప్రదించవచ్చు, తమ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయవచ్చు. తద్వారా వారిని అరికట్టేందుకు, వారిని అదుపులో తీసుకుని ప్రజలను ఎప్పటికప్పుడు రక్షించేందుకు తాము చర్యలు తీసుకుంటామని కూడా ఏసీబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.